తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు వ్యాపారస్తులకు మాత్రమే ఈ రోజు చక్కగా ఉండబోతోంది. మిగతా రంగాల్లో ఉన్న వాళ్లకు కొంత ఇబ్బందికరమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు వీరిద్దరూ తప్ప మిగతా వారు ఏ పని తలపెట్టకండి, స్తబ్దుగా ఊరుకోండి. యాజ్ యూజువల్ గా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, మాటల్లో జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా గురు సంబంధిత ఆలయాలలో దర్శించడంతో పాటు గురువుకి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణము, అంటే మీరు అనుకున్నది కొంత పోస్ట్ పోన్ అవ్వడం కానీ, లేదా అంటే కొంత ఇబ్బందికరంగా అవ్వకపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ ఒక్క విషయం మినహా మిగతా అన్నిట మీకు అపజయం అనేదే కనిపించడం లేదు. ఇంటి విషయంలోనే కొంత ఇబ్బంది కాబట్టి సర్దుబాటు ధోరణితో వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత కంట్రోల్ ఉండి ఏది అవసరమో ఏది అనవసరమో చూసుకునేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు ఆ ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే సరిపోతుంది ఈ రోజుకి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు పఠించే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, వ్యాపారంలో కూడా చాలా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు, పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశాలు కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయం కానీ, లేదా నవగ్రహాలలో శని భగవానుడికి సంబంధించి ఏదైనా పూజ కనుక చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకోండి. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్లకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు మాత్రమే బాగుంది. కానీ ఉద్యోగస్తులకు అస్సలు బాగాలేదు. అపనిందల పాలవడం కానీ, ఉద్యోగం కోల్పోవడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే మీ యొక్క మాటల ద్వారానే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయంలో మీ పేరిట రాహుకాల సమయంలో అంటే నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. రాహుకాల సమయాన్ని జాగ్రత్తగా చూసుకుని మీరు నిమ్మకాయల దీపం పెట్టుకోండి. అయితే చెప్పదగిన మంత్రము ఓం శం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక గోచారరీత్యా కానీ, గ్రహరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి 22 అక్టోబర్ 2025 నాటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.